కొడంగల్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలిందని మాత్రం చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి ఒంటెత్తు పోకడలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఒక్కొక్కరుగా దూరం అవుతుండని మాత్రం చెప్పొచ్చు. మరి లగచెర్ల పోలేపల్లి అకింపేట్ ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పేరు ఒకటి బయటకు వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు ఎవరైతే లగచెర్ల సురేష్ భోగమోని సురేష్ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, ఆయన రాజీనామాకు గల కారణాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను అన్నింటినీ కూడా వెల్లడించే అవకాశాలు అయితే కొంత కనబడుతున్నట్లు తెలుస్తున్నది. మరి ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి గారి ఒంటెద్దు పోకడం, ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలబెట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఎడ్యుకేషనల్ హబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు ఇక్కడ ఒక పెద్ద ఎడ్యుకేషనల్ హబ్ కూడా రాబోతున్నది. ఈ ప్రాజెక్టులను అన్నింటినీ అడ్డుకోవాలి, ఈ ప్రాజెక్టుల మీద కేసులు వేయాలి, కొంత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి నరేందర్ రెడ్డి కేటీఆర్తో కలిసి కుట్ర వన్నిండంట. ఈ కుట్రల్లో మీరు భాగస్వాములు కావాలి, మీరు స్థానిక నాయకులు కాబట్టి స్థానికులే కొంతమంది కేసులు వేయాలని చెప్పి నరేందర్ రెడ్డి వీరందరి మీద ఒత్తిడి తీసుకొచ్చిండంట. ఈ ఒత్తిడులకు వీళ్ళు తలొగ్గపోవడంతో, ఎందుకంటే ఫార్మా కంపెనీ కాబట్టి కొంత పొల్యూషన్ ఉంటుందని అడ్డుకున్నాం. మరి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, ఇంకో దాన్ని అడ్డుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉట్టి మేము ఈ ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోతామని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలకు మేము బలిగాము. ఎందుకంటే నీవు ఎక్కడో షాబాద్లో పుట్టినావు, ఈ ప్రాంతానికి వలసవాదివి, గత స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఈ ప్రాంతంలో కనీసం డిగ్రీ కాలేజ్ లేక కూడా మేము వివిధ ప్రాంతాలకు వెళ్ళి, హైదరాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి తీసుకొస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టుని మేము స్వాగతిస్తాం, ఈ ప్రాంత అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం, నీ కుట్రలకు కుతంత్రాలకు మేము బలిగాం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, లగచెర్ల ఇష్యూ మొత్తం జరగడానికి కారణం నందీనగర్ వేదిక జరిగింది. ఈ కేసులోనే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయి దాదాపు 40 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాజెక్టులు మేము అడ్డుకోం, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి ప్రతి ప్రాజెక్టుని మేము స్వాగతిస్తాం. కాబట్టి ఈ విషయంలోనే ఈ పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యంగా కొడంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు కొంత వాదోపవాలు జరిగి నరేందర్ రెడ్డిని వాళ్ళు వ్యతిరేకించి ఈరోజు పార్టీకి దూరం అయ్యే ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి లగచెర్ల ఈ గౌరారంలో ఒక ఫామ్ హౌస్లో కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా భేటీ కూడా కావడం జరిగింది. ఏ క్షణమైనా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కొడంగల్ బీఆర్ఎస్కు లగచెర్ల సురేష్ రాజీనామా. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు లగచెర్ల సురేష్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను నరేందర్ రెడ్డి పట్టించుకోవడం లేదని, రైతుల కోసం కొట్లాడిన తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తన పదవికి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన తన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దుద్యాల యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది, ఏమైనా. ఈ కోడంగల్లో మొన్ననే అన్నాడు కేటీఆర్, కోడంగల్లో నేను మల్లోడ కొడతా అని చెప్పిండు. నిజంగా కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే కోడంగల్లో ఏ గ్రామం అన్నా తీసుకో, ఒక గ్రామము ఒక వార్డు ఎంచుకో, అక్కడ నీవు నిలబడతావా, పట్నం నరేందర్ రెడ్డి నిలబడతాడా, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వార్డులు ఉన్నాయి కదా, ఏదన్నా ఒక వార్డు మేమే రాజీనామా చేపిస్తాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఒక్క వార్డు గెలిచి చూపించు, నీ వార్డులో నీవు నిలబడు, ఇక్కడ ఒక సాధారణ కార్యకర్త నిలబెడతాం, ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తను రేవంత్ రెడ్డి నోడకూడదు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలనే ప్రధానమైనటువంటి నాయకులే నువ్వు పట్టించుకున్న పాపన అవ్వలేదు నరేందర్ రెడ్డి. ఇకనైనా నీ కుట్రలు, నీ కుతంత్రాలు, నీ నక్కజిత్తులు మానుకుంటే బాగుంటుందని మరొక్కసారి కొడంగల్ బిడ్డగా హెచ్చరిస్తున్నా.
ఈ ప్రాంతం నీళ్లను కానీ, ఈ ప్రాంతం నిధులను కానీ, ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి పరిశ్రమలను కానీ, ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సున్నం ఫ్యాక్టరీలను కానీ, ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ హబ్బుని అడ్డుకుంటే మాత్రం కోడంగల్ పొలిమేరలు దాటేదాకా తరిమి కొడతాం. ఆయన పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఈ ప్రాంతం మీద మీరు కుట్రలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మరొక